సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రణాళిక రచిస్తున్న ప్రతిపక్షాలు మరో కీలక భేటీకి సిద్ధమయ్యాయి. నేడు రేపు బెంగళూరులో విపక్షాల రెండో భేటీ జరగనుంది. గత నెల 23న బీహార్లో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో 15 పార్టీలు పాల్గొన్న విషయం తెలిసిందే. బెంగళూరులో జరిగే ఇవాల్టి సమావేశంలో పాల్గొనున్న విపక్ష పార్టీల సంఖ్య మరింత పెరిగింది. విపక్షాల సమావేశానికి మొత్తం 24 విపక్ష పార్టీలు హాజరవుతాయి. కూటమికి ప్రత్యేక పేరును నిర్ణయించడంతో పాటు భవిష్యత్తులో వివిధ రాష్ట్రాల్లో కలిసికట్టుగా ర్యాలీలు నిర్వహించే విషయంపై కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా విపక్ష పార్టీలకు చెందిన మొత్తం 80 మంది నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇక బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఆధ్వర్యంలో గత పాట్నాలో జరిగిన మొదటి సమావేశంలో 15 పార్టీలు పాల్గొన్నాయి. ఇక ఈ రెండో భేటీకి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా హాజరు కానుంది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు మద్దతు ఇవ్వబోతున్నట్టు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ఆప్ స్వాగతించింది. ఇక కేజ్రీవాల్ నివాసంలో జరిగిన ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అనంతరం ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా తెలిపారు. ఇక బెంగళూరులో ఈ భేటీకి సంబంధించి అన్ని పార్టీలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక విపక్ష నేతలకు వెల్కమ్ చెబుతూ భారీగా హోల్డింగ్స్ ను ఏర్పాటు చేశారు.